వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో గోరింటాకు ఎలా రుబ్బుకుంటే ఎర్రగా పండుతుందో కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. అందరికీ గోరింటాకు ఎర్రగా పండాలి అని ఆశగా ఉంటుంది కదండి. కానీ కొంతమందికి ఒంట్లో వేడి తక్కువగా ఉండడం వల్ల ఏవో కారణాల వల్ల గోరింటాకు ఎక్కువగా పండదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా గోరింటాకు కోసేటప్పుడు ఆ రోజు వాన రాకుండా ఉండేలా చూసుకోండి. అంటే వానను ఆపేయమని కాదు, కానీ ఎండగా ఉన్న రోజు గోరింటాకును కోసుకోవాలి. అలాగే ఒకవేళ మీరు కోద్దాం అనుకున్న రోజు వాన పడితే ఒక 2 రోజులు ఆగి అప్పుడు కోసుకోండి. ఎందుకంటే వర్షం పడితే అందులో సారం అంతా పోతుంది. కాబట్టి ఎండగా ఉన్న రోజు కోసుకుంటే ఆకులో సారం ఉండి బాగా పండుతుంది. తర్వాత ఈ గోరింటాకుని బాగా బాగు చేసుకోవాలి. ఎటువంటి పుల్లలు ఈనెలు లేకుండా శుభ్రంగా ఆకు మాత్రమే ఉండేలాగా బాగు చేసుకోండి. తర్వాత దీనిని ఎలా రుబ్బుకోవాలి అంటే ఇక్కడే మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఇవి వేస్తే ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది. అవేంటంటే లవంగాలు, చింతపండు అండి. మనకి లవంగాల గురించి తెలిసిందే కదండి. ఎప్పుడైనా మెహందీ పెట్టుకుంటే అది తీసేసిన తర్వాత పెనం మీద లవంగాలు వేసి ఆ పొగ తగిలేలా అట్టే పెడతాము. అప్పుడు చాలా నల్లగా పండుతుంది. ఇది గమనించే ఉంటారు. అదే టిప్ ఇందులో కూడా ఫాలో అయితే మంచి రంగు వస్తుందండి. కుదిరితే చింతపండుకి బదులు పాత చింతపండు వాడండి, లేకపోతే కొత్తది వాడినా సరే మంచి రంగు వస్తుంది. చాలామంది రంగు రావాలని అందులో ఒక్కలు వేస్తారు, బెండకాయ జిగురు వేస్తారు, నిమ్మకాయ వేస్తారు. ఇవేమీ కాకుండా ఈసారి చేసినప్పుడు ఈ 2 వేయండి, చాలా బాగా పండుతుంది. మళ్ళీ మీరే ఈ వీడియో దగ్గరికి వచ్చి తిరిగి మళ్ళీ కామెంట్ చేస్తారు చాలా బాగా పండింది అని. తర్వాత గోరింటాకు ఎప్పుడూ కూడా సరైన కన్సిస్టెన్సీలో రుబ్బుకోండి. అంటే బాగా జారుగా కాకుండా సమానంగా రుబ్బుకోవాలి. అది ఎలా రుబ్బుకోవాలంటే ముందర మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆ తర్వాత గోరింటాకును వేయండి. అప్పుడు ఒక్కసారి రుబ్బితే మీకు కన్సిస్టెన్సీ జారుగా ఉందో లేదంటే గట్టిగా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి నీళ్ళని ఆకుని యాడ్ చేసుకుంటూ సమానంగా రుబ్బుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మెహందీ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే చేతులన్నీ శుభ్రంగా కడుక్కొని అప్పుడు పెట్టుకుంటామో గోరింటాకును కూడా అలాగే పెట్టుకోండి. అంటే చేతులకి ఏమన్నా జిడ్డుగా ఉన్నా అవన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు పెట్టుకోవాలి. తర్వాత గోరింటాకు ఎప్పుడు కూడా మంచి రంగు రావాలి అంటే కనీసం 3 నుంచి 4 గంటలు పెట్టుకోవాలండి. నెక్స్ట్ గోరింటాకు తీసేసిన తర్వాత కూడా కొన్ని టిప్స్ పాటించాలండి. అవేంటంటే తీసేసిన వెంటనే ఎప్పుడు కడుక్కోకూడదు. ఒకవేళ అలా కడిగేస్తే ఆ రంగు నిలవదండి. అలా కాకుండా గోరింటాకు తీసేసి 1 గంట సేపు అలా వదిలేసి ఆ తర్వాత కడుక్కోండి. అలా కడుక్కున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే ఆ రంగు నిలుస్తుంది అని అంటారు. ఈ టిప్స్ అన్నీ పాటిస్తే చాలా మంచి రంగులో పండుతుందండి. చివరిగా ఇంకొక మంచి టిప్ చెప్తున్నాను. అదేంటంటే ఇలా గోరింటాకు తీసేసిన తర్వాత అది ఆరింది అని మీకు అర్థమవుతుంది కదండి. అప్పుడు మళ్ళీ గోరింటాకుని, అంటే గోరింటాకులో నీళ్లు ఉంటాయి కదా, వాటిని మీరు ఏ డిజైన్ అయితే పెడతారో ఆ డిజైన్ మీద మళ్ళీ తడి చేస్తూ కనుక పెడుతూ ఉంటే మంచి రంగు వస్తుందండి. మీరు అప్లై చేసిన ప్రతిసారి మంచి రంగు వస్తుంది. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అంటే గోరింటాకులో నీళ్ళని మీ డిజైన్ మీద పెడుతూ అది ఆరిన తర్వాత మళ్ళీ పెడుతూ ఉంటే మంచి రంగు వస్తుంది. మీరు అప్లై చేసిన ప్రతిసారి డిఫరెన్స్ చూడొచ్చండి. ఒకసారి పెట్టి ఆ నీళ్ళు ఆరిన తర్వాత మళ్ళీ గోరింటాకు నీళ్ళు అప్లై చేస్తే ఇంకా రంగు పెరుగుతుంది. మీరు ఇలా చేయడం ఆపేసిన తర్వాత ఒక అరగంట సేపు అలాగే వదిలేసి ఆ తర్వాత చేతులను కడుక్కుని దానిపైన నూనెగా కొబ్బరి నూనె రాసుకోండి. చాలా మంచి రంగులో పండుతుంది. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే 1 గంట సేపు పెట్టుకుని కూడా ఈ టిప్ని ట్రై చేయొచ్చు. మీకు నచ్చితే ఈసారి గోరింటాకు పెట్టుకున్నప్పుడు ట్రై చేయండి. ఒకవేళ మీకు బాగా పండితే కామెంట్ సెక్షన్లో వచ్చి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.